హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదిగోండి మా అమ్మోళ్ళ ఇంటికాడ, అమ్మోళ్ళ ఇల్లు అదే అన్నాను కదా, ఇదిగో మా ఇల్లు. ఇక చింతల్లి ఇటు చూడు. ఏంటి మా ఊరు చూడండి ఒకసారి. పల్లెటూరు అండి, ఎంత బాగుంటుందో చూడండి. అయితే అండి పైన తుడుద్దామనండి పైకైతే ఎక్కాము, నేను నా మనవడ. ఇదండి ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ వల్ల చూడండి నల్లగా అయిపోయింది. సాయంత్రం కూలింగ్ తీసుకొచ్చి వేసుకోవాలండి పైన సున్నం. చింతల్లి మా రా, ఇదిగో నా మనవడికి అయితే అండి సరి తీయ అన్న కోపం వచ్చేసి కిందకి వెళ్ళిపోయాడండి. చూడండి తెరుచుకుంటే ఎంత నీట్గా ఉందో. రా చిన్ని బంగారం. ఫ్యాక్టరీ బూడిదండి చూడండి, ఇంట్లో ఇళ్ళలో పైన అంతలాగా ఉందో. రోజు అయితే అండి వాటర్ వస్తాయి అంట అమ్మోళ్ళ ఇంటికాడ. అవన్నీ అయితే కడిగేసి ఉంచమండి. ఇదిగోండి ఈ డబ్బా కూడా కడగాలండి. ఇదైతే ఇదిగో మా పిల్లోడు ఇప్పేసాడండి, దీన్ని ఈ కిందకి తీసి శుభ్రంగా కడిగేసండి మళ్ళీ బిగించుకోవాలి. ఇదిగోండి ఇప్పడి ఇది ఎందుకంటే అండి ఎట్టుంచి కడగటానికి వీళ్ళు ఇక్కడ ఒక బెజ్జం పెడతారు, అది పెట్టలేదండి వాళ్ళు. ఎప్పుడైనా కడుక్కున్నప్పుడు ఇప్పి కడుక్కోమని చెప్పారు బిగించేటప్పుడు. మాకేం అప్పుడు తెలియలేదు. చూడండి ఎలాగుందో లోపల. అద్దెకి ఇచ్చిను ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా ఉండి కడుక్కోకుండా వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే మా నాన్నోళ్ళు ఉంటున్నారు కదా, అదే మనం కూడా 2 నెలల దాకా ఉంటామండి అక్కడ. ఇదైతే శుభ్రం చేయాలి ఇప్పుడు. అయితే కింద కూడా అన్నీ పీచింగ్ అయ్యేసి అయితే ఉంచామండి. నిన్న మా పిల్లోడు కడిగేసాడు అవి. చూద్దాం కిందకి వెళ్ళిపోదాం. కానీ మా మనవాడు డొల్లుతుంది. పైన అయితే పడుకుంటున్నామండి చల్లగా ఉందని. అక్కడికే వెళ్ళిపో, కేసిపోవేనాయి లే, నువ్వు లేకు పిల్లగాడిని నెట్టు పట్టుకోవేనాయి, పట్టుకొని పడుకోబెట్టు. ఈ గొజ్జు అయ్యి అని పడుకోబెట్టాలి, అంతేనా? వెళ్ళిపో, నీదే, వెళ్ళిపో పడుకోపో. ఆ మంచం నీదేనమ్మా, వెళ్ళి పడుకోవాలి, లేకవాలి. ఇంతా ఇదిగోరా పడుకుంది కదా. ఇది మంచం అంటే నా కొడుకు కూర్చోండి అని చూసారండి, ఎంత గోల పెట్టేస్తున్నాడా. ఇదే మా యొక్క జామ చెట్టు ఒకటి ఉందండి చూడండి, మా ఇంటి పై దాకా వచ్చేసింది. కిందకి వెళ్ళి చూద్దాం ఏమేమి పనులు చేసాము. ఇక్కడికి వచ్చినాకండి ఇదిగో మన సొంత ఇల్లు అంటే ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. నాకు మా ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం అండి. కాకపోతే ఏం చేస్తాయి, అక్కడ ఉండాల్సి వస్తుంది కదా. మా అమ్మోళ్ళు అయితే అండి నందిగం బయలుదేరారు అండి. అమ్మ పని మామూలు చేయదండి బాబు, ఎంత ఓపిక. కత్తులు వేసుకొని అదిగో నానబండి. ఏం బయలుదేరారా? మొత్తం ఇసుకే ఉంది దాని నిండా. నేను నిన్న యాసిడ్ తెమ్మని చెబుదాం అనుకున్నా నాన్నకి. దాంట్లో ఫస్ట్ యాసిడ్ వేసి అన్ని దొబ్బులు కడుపు కొద్దిగా ఎన్ని అసలు ఏమి నీళ్ళు పడతాయి, 2 గాబుల నీళ్ళు కూడా పట్టవాయా. అదే మరి కడిగేసి వండి నన్ను అయితే ఇవన్నీ. ఈరోజు అంటే 4 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్ళు వీళ్ళకేమో. ఈ 2 డబ్బాలు కూడా కడిగి పట్టేసుకుంటే నీళ్ళు ఉంటాయండి. పోతున్నారు నందుకమండి. మల్లె చెట్టు ఎంత పెద్ద మల్లె చెట్టు చూడండి. మా అమ్మ కట్ చేసింది కదా, ఇప్పుడు ఎదుగుతుంది. ఇక పైకి ఎదిగియాలి.
రాగు దూరితే జూలు మళ్ళీ దూరింది ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి, మేఘాలు వెళ్తున్నాయి. నేను కూడా వెళ్ళాలండి, ఎందుకు ఇంకా బిజీ కాదులే అని 2 రోజులు ఇంటికాడే ఉన్నా. ఇవాళ కుదిరిద్దో లేదో, రేపు మటుకు కంపల్సరీ వెళ్తాను. ఏం పని చేస్తున్నారు అమ్మోళ్ళు మేము చూద్దరు కానీ. అవి ఎంతసేపు బిగిస్తారు? యాసిడ్ బాటిల్ ఒకటి బీచింగ్ పో అసలు ఎట్ట కూలర్ ఏదో పోయిందంటే నన్ను బాగు చేస్తుంది. మన కూలర్ బాగు చేసేది కదా నాన్న. ఎందుకు ఆ ఫ్రిడ్జ్ అని అది ఇయ్యొచ్చుగా తెల్ల. ఏంటది? అవి మినరల్ వాటరా? అవి ఎందుకు? దాగకూడదు, ఎముకలు అరిగిపోతాయి అంట. పిల్లగాడంట ఈ ఇల్లు చిన్నప్పుడు కట్టించిండు అంటామా. ఇదిగో కారుణ్య వచ్చి మొత్తం బెజ్జాలు పడి నేను కష్టపడి చిన్నప్పుడు గట్టా చూడు ఎట చేసిందో కారుణ్య ఇల్లుని. నన్ను ఇదే ముచ్చటేళ్ళిద్దరు ఇంట్లో బెజ్జాలు పెట్టిందంట కింద. నేను కష్టపడి కట్టాను ఇల్లు అంటండు. ఏనే కట్టిండంట. ఏం పట్టాలి? కింద మ్యాటు. నా గుర్తుంది, గుర్తుంటే నేను ఎందుకు దాంట్లో ఎందుకు తెచ్చినాడు? పెట్టవచ్చుగా నాన్న. కొట్టు తీయట్లేదా అమ్మ? పోయినాడు పిల్లగాడి చెమట. టవల్లో 2 టవల్లో తడిసిపోతాయి అన్నమాట. ఇటీ ఇలా అంతా ఈ వీడియో ఒడ్లు మిల్లు అయితే వేపియాలండి. నాన్న ఇంకా బిజీ అవుతాడు. ఆయన కూడా వస్తుండ ఆడ ఉంటారులే కొడి దగ్గర. పిల్లలకంటండి స్కూల్ ఇలా లాస్ట్ రోజు కదా, రెడీ అయితే వెళ్ళిపోతున్నారు చక్కగానే. నా మేనగోళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటికాడ ఉంటున్నారు, ఇంకా రాలేదు. ఇదైతే మా బాబాయ్ వెళ్ళండి ఈ స్థలం. అరటి చెట్లు, నిమ్మకాయ చెట్టు, ములక్కాయ చెట్టు. నిన్నే నిమ్మకాయలు కోసి ఇచ్చింది మాకు. మనల్ళ్ళు వస్తారండి, మా తమ్ముడు పిల్లలు, బాబాయ్ వాళ్ళు, మనవాళ్ళు అందరూ అత్త అత్త అనుకుంటూ పలకరించిపోతారు. వెళ్తున్నారు ఒక్కొక్క పిల్లలు స్కూల్కి. మా బాబాయ్ ఇల్లులు అలా ఉంటాయి, 2 ఇల్లులండి.
రేపు నానోళ్ళ ఇల్లు. ఇంట్లో వాటర్ అంతా అయితే అండి ఎలా డొల్లిచ్చాము చూడండి ఎంత ఎలాగుందో. డబ్బాలో యాసిడ్ వేసేసి కొంచెంసేపు ఉంచి అది క్లీన్ చేసినాక మళ్ళీ బ్లీచింగ్ వేసి కడుక్కోవాలండి. ఏంటంటే యాసిడ్ అయితే వేస్తాను. యాసిడ్ అయితే వేస్తున్నానండి దాంట్లోని. ఎప్పుడు క్లీన్ చేసుకుంటే ఎంత చండాలంగా ఉండదండి. ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. మన నీళ్ళు అయిపోయినప్పుడు నెలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. దగ్గరకు చూపిస్తా ఉండండి. నేను అంటున్నానండి అది ఎలాగుందో చూడండి. చూడండి లోపల ఎంత చండాలంగా ఉందో. అదిగోండి ఎంత పేరుకుపోయిందో చూడండి. దీన్నైతే ఇట్ట దగ్గరకి వేసారు. అమ్మా ఇలాగైతే వేసండి. చుట్టూ తిప్పితే బ్రష్ వేసుకోపోండి. చాలా టైం అయింది. టిఫిన్ అయిపోతుంది. తెలుస్తున్నాము. ఒకటే సరిపోదు. బ్లీచింగ్ ఇదే యాసిడ్. అమ్మా ఇటు పిలుస్తుందమ్మా. ఏంటన్నా బ్రష్ చేసుకొని టిఫిన్ తెచ్చుకుంటారు. మా మీద సాడీలు ఒకటే సాడీలు కలిసి నిద్ర మామ అల్లుళ్ళు కలిసి మా పిల్లి స్కూల్కి వెళ్తుందా? స్కూల్కి వెళ్తుంది. నువ్వు వెళ్తావా? వెళ్ళి మా పిల్లి తీసుకుంటా. పడేకు తల్లి ఏమీ అనలే. నిన్ను కాదులే అన్నది.
బాబు ఊపిరి కూడా ఆడట్లేదండి బాబు. అయితే కొంచెం బాత్రూమ్ వేసి వస్తానండి. కూర అయితే అండి మా అమ్మ దొండకాయలు తెచ్చింది. దొండకాయలు వండుతామని కోస్తున్నాను. అమ్మోళ్ళు అయితే ఆవకాయ పచ్చడి వేసుకొని వెళ్ళిపోయారండి. పెరుగు ఆవకాయ పచ్చడి. ఇవన్నీ కడుక్కోవాలండి. ఎందుకంటే అలా కుళాయిలు వస్తాయి. 4 రోజులకు ఒకసారి ఏమొస్తుంది అనుకుంటాడు అమ్మోళ్ళకి. అన్నీ కడిగేసి నీళ్ళు పట్టాలని ముందు అవి అయితే క్లీన్ చేసాం కదా. ఇప్పుడైతే కూర వండుదామని దొండకాయలు అయితే కోస్తున్నానండి. దొండకాయ కూర వండుతావు, టమాటా వేసి కూర వండేస్తాను. నేను కోసుకొని పిల్లగాళ్ళు అయితే టిఫిన్ చేస్తారండి. నాన్న తల్లి ఏదమ్మా చాకేది అక్కడ రోడ్డు మీద మామని ఏమని మనం పచ్చడి చేసుకుంటాం. రోలు దాని మీద చూడు, బయట బయట వెళ్ళు చాకు. ఏంటి పని చెప్తున్నావు, చంపేస్తావా ఏంటి పనులు చెప్పి అంటున్నాడు నా మనవడు. మరి మామూలు పని చేస్తున్నాడు పిల్లోడు. లేచిన కానించి ఒకటే పనులు చేస్తాడండి. ఎన్ని మాటలు ఉన్నాయండి, మామూలుగా కాదు. ఈ 10 days కాదండి 100 days సెలవులు అని చెప్పుకొస్తున్నాడు. మా అమ్మ కత్తిపేట ఆడబెట్టిన కనపట్లేదండి. షాప్తో పని చేస్తున్నాను. ఎట్టే మనం ఇంటికాడ కట్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే లేట్ అవుతాడు. కత్తిపేట అయితే దాదాపు అయిపోద్ది. దొండకాయలు పోయిట ఫోన్ చేసే కానీ ఎత్తలేదు. ఏం ముగ్గిన కాయలు ఏమో కూర కసాలు అడిగి దొండకాయ కూర అంటే చెరగా ఎదురింటి మా అమ్మోళ్ళ ఇంట్లో ఎత్తుకుంటారు వాళ్ళు నన్ను అడుగుతాం. నీళ్ళు అయితే రావడం స్టార్ట్ అయిందండి. ఇదిగోండి ఇవాళ వచ్చేస్తే కానీ సాయంత్రం వరకు వస్తాయండి. ఇక బట్టలు నానబెట్టాను, గిన్నెలు తోమాలి, డ్రమ్ములు ఇవ్వండి శుభ్రం కడిగేసాను. డ్రమ్ములు కూడా ఇవి కూడా కడిగేసాను. పైన డ్రమ్ము కూడా కడిగేసానండి. అది బిగించాడు మా పిల్లడు అయితే బిగించాడు. ఇది నిండినాక వరలు నిండినాక అప్పుడు మోటార్ వేసి పైకి నీళ్ళు అయితే పట్టుకోవాలండి. మంచినీళ్ళు ఇవన్నీతో మంచినీళ్ళు పట్టేసి కొద్దిగా పైకి వచ్చినాక మోటార్ వేస్తాను. అయితే మొదలు పెడతానండి. ఇంకా అన్నం తినేసివ్వండి. కోడిగుడ్లను దొండకాయ వండాను. నా మనవడు దింపించేసి నేను కూడా తినేసాను. కానీ ఫోన్ చూసుకుంటూ పడుకుంటాడు. నా పని నేను చేసేసుకుంటాను. మా అమ్మ లేదు కండి పాపం. మా అమ్మ ఉంటే మా అమ్మే చేసుకుంటుంది. మమ్మల్ని ఏమీ చేయలేదు, ఏం పని చేసుకుంటుంది. చెట్టు కింద నీడ ఉందండి మాకు. జామ చెట్టు ఉందిగా, అందుకే జామ చెట్టు కింద నీడ అయితే ఉంటుంది. ఆ బండ మీద అయితే బట్టలు ఉతికేసుకోండి. ఎండలు మండిపోతున్నాయండి, చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం ఎండలు. నాన్నవాళ్ళు అయితే మామిడికాయల దగ్గరికి వెళ్ళిపోయారు. రేపు నేనే వెళ్తానండి. వెళ్ళినప్పుడు చూపిస్తాను అది కూడా, ఎలాగో ఆ పని అలా చేస్తారో ఏంటని. నేను 1-2 నెలల దాకా ఉంటానండి. సరే ఓకే అండి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి.